హలో, వెల్కమ్ టు టేస్ట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ఈ వీడియోలో చికెన్ ఫ్రైని టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ మీద మందపాటి ప్యాన్ని పెట్టి అరకప్పు ఆయిల్ని యాడ్ చేసి నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్ని 1 కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. ఇవి 3 మీడియం సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చిని నిలువుగా చీల్చి యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. అలానే ఈ రెసిపీకి అవసరమైన మసాలా పొడులను కూడా పక్కన పెట్టుకుందాము. 2 టీ స్పూన్ల ధనియాల పొడి, 1 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారము. మీ కారము మంట తక్కువగా ఉంటే 4 టీ స్పూన్లు అయినా సరే తీసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా మంట ఎక్కువ ఉన్న కాయలు అయితే తక్కువ తీసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, కల్లుప్పుని యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. అలానే గరం మసాలా 1.5 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇంకా జీలకర్ర పొడి రెడీమేడ్ అవైలబుల్ లేదు, అందుకని జీలకర్రని ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకొని జీలకర్ర పొడిని కూడా 1.5 టీ స్పూన్ వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలని చూద్దాము. సగం వరకు ఫ్రై అయిపోయి ఉన్నాయి. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీకి 1 కేజీ వరకు చికెన్ని తీసుకొని ఉప్పు, పసుపు యాడ్ చేసి 2-3 సార్లు వాష్ చేసుకుంటే నీచు వాసన లేకుండా ఉంటుంది. ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సాఫ్ట్గా ఉడుకుతాయి. చూడండి, ఆనియన్ ఎర్రగా ఫ్రై అయ్యాయి. ఈ స్టేజ్లో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి 10 మినిట్స్ పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి చికెన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడులన్నీ యాడ్ చేయాలి. ఈ మసాలా పొడులన్నీ చికెన్కి పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. జనరల్గా చికెన్ ఫ్రైలో ఎలాంటి వాటర్ యాడ్ చేయరు. ఇక్కడ నేను ముక్క సాఫ్ట్గా రావడం కోసం 250 ml లేదా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి చికెన్ని ఫ్రై చేస్తున్నాను. చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా ప్యాన్కి మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. 20 to 25 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే ఈ విధంగా వాటర్ అన్ని ఇంకిపోతాయి. ఈ స్టేజ్లో కరివేపాకుని యాడ్ చేయాలి. ఈ స్టేజ్లో కరివేపాకు యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. అరచెక్క నిమ్మరసము లేదా 2 టేబుల్ స్పూన్ల చింతపండు రసము, 1/2 టీ స్పూను నల్ల మిరియాల పొడి, కొత్తిమీర తరుగు యాడ్ చేసి కలుపుకుంటే ఎంతో యమ్మీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. దీన్ని వైట్ రైస్లోకి, బగారా రైస్లోకి, బిర్యానీలోకి తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.